హాయ్ హలో నమస్తే, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ద సన్ టారో. నా పేరు సురేఖ. నేను మీ ముందుకి ఇంకో రీడింగ్తో వచ్చాను. సో ఈ రీడింగ్ ఏంటంటే నో కాంటాక్ట్ నో కమ్యూనికేషన్. మీ వ్యక్తి యొక్క ఫీలింగ్స్ ఏంటి, కరెంట్ ఫీలింగ్స్ అనమాట. చాలా సింపుల్ రీడింగ్ ఉండబోతుంది, కానీ మీకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎందుకంటే మీకు వాళ్ళ జీవితంలో ఏం జరుగుతుందో తెలీదు. మీ ఒక పర్సన్ మనసులో పెట్టుకొని ఈ రీడింగ్ చూడండి. సో ఖచ్చితంగా మీకు రెజొనేట్ అవుతుంది. ఓకేనా? సో ఎనర్జీ ఎక్స్చేంజ్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయండి. ఖచ్చితంగా రీడింగ్స్ అనేవి మీకు రెజొనేట్ అవుతాయి. ఇంకా నా ఛానల్ మీకు నచ్చినట్టయితే కనుక సో లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ కూడా చేయండి. సరేనా? సో లెట్ us స్టార్ట్ ది రీడింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్, అసలు మీ పర్సన్ ఎటువంటి ఎనర్జీలో ఉన్నారు, వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుందనేది చూద్దాం. స్పిరిట్స్ అండ్ ఏంజెల్స్ మాకు గైడెన్స్, క్లారిటీ ఇవ్వండి. నా వ్యూవర్స్ యొక్క పర్సన్ వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుంది, వాళ్ళ కరెంట్ ఎనర్జీ ఎలా ఉంది. Temperance, the Lovers, the Tower. ఓకే, సో ఇక్కడ మీ పర్సన్ యొక్క ఎనర్జీస్ కానీ మీ పర్సన్ యొక్క కరెంట్ పరిస్థితి కానీ చూస్తే కనుక బాగానే ఉందండి. వాళ్ళు బ్యాలెన్స్డ్గా ఉన్నారు. ముందుగా వాళ్ళ రాసులు చెప్పాలంటే ధనస్సు రాశి, మిథున రాశి అయి ఉండే అవకాశం ఉంది. లేదంటే కనుక కుంభరాశి అండ్ మేషరాశి, సింహరాశి అయ్యే అవకాశం కూడా ఉంది. ఓకేనా? సో వీళ్ళు ఏం ఎటువంటి పరిస్థితిలో ఉన్నారంటే వాళ్ళు యాక్చువల్లీ ఒక బ్యాలెన్స్డ్ పొజిషన్లోనే ఉన్నారు. ప్లస్ వాళ్ళ బాడీ, మైండ్, ఇన్ అండ్ యాంగ్ ఎనర్జీస్ అనేవి బ్యాలెన్స్గానే ఉన్నాయి. పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ చాలా బ్యాలెన్స్డ్గా పెట్టుకుంటున్నారు. సో వాళ్ళ ఓవరాల్గా లైఫ్ చూస్తే కనుక ఒక ప్రశాంతంగా, కామ్గా వెళ్ళిపోతుంది. ఇక్కడ ఏంటంటే ఒక లవ్ అనేది కనబడతా ఉంది. అదేంటంటే ఒక ఆప్షన్ ఉంటేను కూడా వేరే వాళ్ళని చూస్ చేసుకోవటము. అంటే వాళ్ళ దగ్గర ఆప్షన్స్ ఉన్నాయి. అంటే ఈ కనెక్షన్ ఎలాంటిదంటే మనసులో ఫీలింగ్స్ ఉన్నాయి, ఇష్టం ఉంది, కానీ పెళ్లి చేసుకోలేని పరిస్థితి అనమాట. లేదంటే సొసైటీలో ఎవరికి చెప్పుకోలేనటువంటి ఒక కనెక్షన్. సో మేబీ మోస్ట్లీ ఒక ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ కూడా అనొచ్చు. సో ఈ పర్సన్ అలాంటి విషయంలో ఉన్నారు. సో అది మీతోనే అవ్వచ్చు, లేదంటే మీరే వాళ్ళ లైఫ్లో ఒక థర్డ్ పార్టీ అవ్వచ్చు. సో కానీ వాళ్ళు అటువంటి పరిస్థితుల్లో అయితే నాకు ఇక్కడ కనిపిస్తూ ఉన్నది. చాలా ప్రేమ, ఒక ఏమంటారు ఇమోషనల్ బాండ్. సో ఈ వ్యక్తికి వేరే వాళ్ళతో ఒక బాండ్ అనేది ఉంది, ఇమోషనల్ బాండ్. సో దాన్ని మర్చిపోలేక, దాన్ని అటు ఏమంటారు ఒక మ్యారేజ్ వరకు తీసుకువెళ్ళలేక చాలా సతమతం అయిపోతున్నారు. సో రీసెంట్గా ఏదో ఒక టవర్ మూమెంట్ జరిగింది వాళ్ళిద్దరి మధ్యలో. సో అది మీరైతే కనుక మీ ఇద్దరి మధ్యలో జరిగి ఉండొచ్చు, మీరిద్దరు విడిపోయి ఉండొచ్చు. మొత్తము మీరు అనుకున్న విషయాలన్నీ కూలిపోవటము, లేదంటే ఇద్దరి మధ్య ఒక గొడవ అవ్వటము, లేదంటే ఏదైనా విషయం తెలియటము, లేదంటే వాళ్ళ ఇంట్లో మీ గురించి తెలియటం కానీ, అదే ఎవరైతే వాళ్ళ మీ పర్సన్ యొక్క లవ్ ఇంట్రెస్ట్ ఉందో సో వాళ్ళ గురించి ఇంట్లో తెలియటం కానీ, సో అలా జరగటం వల్ల మొత్తంగా ఏమైందంటే చాలా ఒక రకంగా కనెక్షన్ ఆగిపోవటము, కూలిపోవటము, ఒక స్టక్ అనేది, ఒక బ్రేక్ అనేది వచ్చిందనమాట. సో దానివల్ల కొంచెం సాడ్గా ఉన్నారు, యాంగ్రీగా ఉన్నారు, ఏం చేయాలో తెలియని అయోమయ పరిస్థితిలో ఉన్నారు, ఒక షాక్లో ఉన్నారనమాట మీ పర్సన్. అసలు ఇప్పుడు చూద్దాము అసలు మీ ఇద్దరి మధ్యలో ఏం జరుగుతుంది అంటే వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మీ పట్ల, మీ గురించి వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు, అసలు ఆలోచిస్తున్నారా, ఆలోచిస్తుంటే కనుక ఏం ఆలోచిస్తున్నారు. ఇది ఒక నో కాంటాక్ట్ నో కమ్యూనికేషన్ సిచ్యువేషన్ అనమాట. చూద్దాము అసలు మీ వ్యక్తి మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు. స్పిరిట్స్ అండ్ ఏంజెల్స్ మా గైడెన్స్, క్లారిటీ ఇవ్వండి. మా వ్యూవర్ యొక్క పర్సన్ మా వ్యూవర్ గురించి ఏం ఆలోచిస్తున్నారు, కరెంట్ ఫీలింగ్స్ ఏంటి, వీళ్ళు నో కాంటాక్ట్ నో కమ్యూనికేషన్లో ఉన్నారు. సో ఏం జరుగుతుందో మాకు దయచేసి క్లియర్గా చెప్పండి. ద హెరోఫెంట్, 6 of Wands, ద జడ్జిమెంట్. ఓకే, వెంటనే మీరు ఈ రీడింగ్ అనేది క్లెయిమ్ చేసుకోండి.
ఓవరాల్ అనేది 7 ఆఫ్ సోర్స్. ఓకే, సో ఓవరాల్గా చూడాలంటే ఈ వ్యక్తి ఒక రకంగా ఒక ప్లేయర్ లాగా, ఒక ఫ్లర్ట్ లాగా ఉండేవారు ఇంతకుముందు. ఓకేనా, సో వీళ్ళకి రకరకాల మనుషులతో సంబంధాలు కానీ, ఒక ఫ్లర్ట్ చేయటం కానీ, వాళ్ళతో క్లోజ్గా ఉండటం కానీ, అలా చేయటం వల్ల మీ ఇద్దరి మధ్యలో ఏదో ఒక బ్రేక్ అనేది వచ్చింది. మేబీ ఈ టవర్ మూమెంట్, ఈ లవర్స్ కార్డు మీకోసమే అయ్యుండొచ్చు. ఈ పర్సన్ వృషభ రాశి వారు అయ్యే అవకాశం కూడా ఉందన్నమాట. అయితే ఇక్కడ వాళ్ళు ఏంటంటే తన ఫీలింగ్స్ అనేవి మాస్క్ వేసుకొని ఉన్నారు, ఎవరికి తెలియకుండా దాచిపెట్టుకుంటున్నారు అనమాట. తన ఫీలింగ్స్ ఎవరికి చెప్పకుండా, అదే ముఖ్యంగా మీకు చెప్పకుండా దాచిపెట్టుకుంటున్నారు. సో మీ గురించి వాకవే చేసేద్దామని ట్రై చేస్తున్నారు, కానీ వాళ్ళ వల్ల అవ్వటం లేదు. సో దానివల్ల ఏంటంటే మాటి మాటికి మళ్ళీ ఒక సర్కిల్ లాగా మీ దగ్గరికే వెనక్కి వస్తున్నారు. వాళ్ళు యాక్చువల్గా అయితే వాళ్ళు మెయిన్గా ట్రై చేశారు, మీ నుంచి మూవ్ ఆన్ అయిపోదాము, ఈ కనెక్షన్ పెద్దగా లాభం లేదు అంటే ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు, ఈ కనెక్షన్ అనేది వర్కౌట్ అవ్వదు అనేది వాళ్ళకి తెలుసు. సో దానివల్ల ఏంటంటే వాకవే చేసేద్దాము అనేసి అనుకున్నారు పాస్ట్లో, కానీ దానివల్ల అది అవ్వటం లేదనమాట. సో దానివల్ల ఏంటంటే పదే పదే మళ్ళీ మీ దగ్గరికి వస్తున్నారు. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ అన్ని కార్డ్స్ వచ్చేసినాయండి, రీయూనియన్ కార్డు, మ్యారేజ్ కార్డు, ఎంగేజ్మెంట్ కార్డు అన్నీ వచ్చేసాయి. సో వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్ ఏంటంటే మళ్ళీ మీతో కలవాలి, ఒక రీయూనియన్ జరగాలి, ఆ రీయూనియన్ జరిగి ఒక ఈ కనెక్షన్ అనేది నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్ళాలి, ఒక ఎంగేజ్మెంట్ జరగాలి, తర్వాత మ్యారేజ్ జరగాలి, అది కూడా ఇంట్లో వాళ్ళతో మాట్లాడి ఒప్పించి ఒక అరేంజ్డ్ కమ్ లవ్ మ్యారేజ్ లాగా జరగాలి. ఎందుకంటే ఈ వ్యక్తి మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నారు. సో ఈవెన్ దో మీ ఇద్దరి మధ్యలో చాలా డిఫరెన్సెస్ ఉంటేనూ కూడా, ఏదైనా కావచ్చు ఆ డిఫరెన్సు, కానీ వాళ్ళు మీతో ఉండాలి. ఎందుకంటే రాధాకృష్ణులను చూస్తే వాళ్ళకి చాలా డిఫరెన్స్ అనేది ఉంది. సో మీ ఇద్దరి మధ్యలో ఏజ్ గ్యాప్ అవ్వచ్చు, లేదంటే ఎందుకంటే రాధాకృష్ణుడి కన్నా పెద్దది, కలర్ డిఫరెన్స్ కూడా ఉంది. సో ఇలాగ ఎన్ని డిఫరెన్సెస్ ఉంటేనూ కూడా వాళ్ళు మిమ్మల్నే కోరుకుంటున్నారు, మీతో ఒక మ్యారేజ్ కావాలని కోరుకుంటున్నారు, ఒక విక్టరీ సక్సెస్ కావాలి ఈ కనెక్షన్లో, మిమ్మల్ని మళ్ళీ తిరిగి ఒక తన లైఫ్లోకి ఆహ్వానించాలి, ఒక రీయూనియన్ అనేది అయితే కోరుకుంటున్నారు. దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు, యూనివర్స్ని ప్రార్థిస్తున్నారు, ఎలాగైనా సరే ఈ పర్సన్ని నా లైఫ్లోకి మళ్ళీ తిరిగి తీసుకురా భగవంతుడా అని చెప్పేసి ఖచ్చితంగా వాళ్ళు ప్రార్థిస్తున్నారు. సో అలాగే వాళ్ళు ఏంటంటే ఇది ఒక సెకండ్ ఛాన్స్ ఇవ్వమని అడుగుతున్నారు. సో నేను ఈసారి ఈ కనెక్షన్ని చాలా కరెక్ట్గా నేను హ్యాండిల్ చేస్తాను, ఎటువంటి ప్రాబ్లము లేకుండా, ఎటువంటి మనస్పర్ధలు లేకుండా మా ఇద్దరికి నేను కరెక్ట్గా నేను మేనేజ్ చేస్తాను ఈ కనెక్షన్ని అన్నట్టుగా వాళ్ళు చెప్పుకుంటున్నారనమాట. సో దానివల్ల ఏంటంటే వాళ్ళు ప్రార్థిస్తున్నారు, నాకు మళ్ళీ ఒక సెకండ్ ఛాన్స్ కావాలి, నాకు రీయూనియన్ కావాలి, మా కనెక్షన్ ఏదైతే కూలిపోయిందో, ఒక ఎండ్కి వచ్చేసిందో, ఒక డెడ్ ఎండ్కి వచ్చేసిందో ఆ కనెక్షన్ని మీరు మళ్ళీ ఒక జీవింపజేయండి, మళ్ళీ ఒక సెకండ్ ఛాన్స్ అనేది నాకు రెండవ అవకాశం అనేది ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళు ప్రార్థిస్తున్నారు. చాలా చాలా పాజిటివ్ ఎనర్జీ అండి. ప్లీజ్ క్లెయిమ్ దిస్ రీడింగ్. సో ఈరోజు నేను మీకోసం వాళ్ళ మెసేజ్ కార్డ్స్ కూడా తీస్తాను, చూద్దాము. దాని తర్వాత ఎవరో ఒక సబ్స్క్రైబర్ నాకు సాయిబాబా కార్డ్స్ తీయమని కూడా అడిగారనమాట. సో అది కూడా చూద్దాం, బాబా మనకేం చెప్తారు. ఫస్ట్ మనం మిస్టిక్ రోజ్ ఒరాకిల్ డెక్స్ నుంచి వాళ్ళు ఏ మెసేజ్ చెప్పాలనుకుంటున్నారు, మీకు ఏ మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు మీ పర్సన్ అనేది చూద్దాం. ఓకేనా, మా వ్యూవర్ మనసులో ఉండే పర్సన్ వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు. హెల్తీ చాయిసెస్, సెల్ఫ్ ఇంటెలిజెన్స్, పోకర్ ఫేస్, సోల్మేట్స్, టెడ్డీ బేర్, బ్యాక్ స్టాబింగ్. ఓకే, సో ఇవన్నీ ఇక్కడ కనిపిస్తున్నాయి, మీకు కార్డ్స్ కనిపిస్తున్నాయి కదా. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే కనుక మీ పర్సన్కి మీకు అసలు మధ్యలో ఈ గొడవ రావటం కానీ, లేదంటే మీ ఇద్దరికి నో కాంటాక్ట్ ఎందుకు వచ్చింది అంటే ఒక బ్యాక్ స్టాబింగ్ అనేది కనబడుతుంది, ఒక మోసము, చీటింగు, వెన్నుపోటు పడవటము ఇలాంటివన్నీ కనబడుతున్నాయి అనమాట. దానివల్ల హార్ట్ బ్రేక్, పెయిన్, సపరేషన్, లాసు, మళ్ళీ డిసెప్షన్, లైస్ అంటే షాకింగ్ అటాక్ అనేది వాళ్ళకి అన్ఎక్స్పెక్టెడ్గా. ఇందాక మనకి టవర్ మూమెంట్ వచ్చింది కదా. సో ఇదంతా ఏంటంటే మీ ఇద్దరికి ఒక రకమైన షాక్ అనమాట, ఇలా ఎందుకు జరిగింది అసలు అంటే అన్ఎక్స్పెక్టెడ్. దానివల్ల ఒక హార్ట్ బ్రేక్, పెయిన్ అనేది వచ్చింది. సో దానివల్ల ఒక బ్యాక్ స్టాబింగ్ లాగా ఫీల్ అవుతున్నారనమాట.
ఇప్పుడు హెల్తీ చాయిసెస్ అనేది వాళ్ళు ఫాలో అవుతున్నారంట. సెల్ఫ్ లవ్, సెల్ఫ్ కేర్ తీసుకుంటున్నారు. సో బీయింగ్ హ్యాపియర్, సో వాళ్ళకి ఏది నచ్చితే అదే చేస్తున్నారు. వాళ్ళ లైఫ్ని అనేది ఎంజాయ్ చేస్తున్నారు. సో లవ్ అండ్ లైఫ్, సో ఏంటంటే వాళ్ళకి ఎలాగ ఇష్టమో అలాగ వాళ్ళు జీవిస్తున్నారనమాట. అలాగే సెల్ఫ్ వర్త్, సెల్ఫ్ వాల్యూ అనేది తెలుసుకుంటున్నారు వాళ్ళు. సో టైం టు హీల్, ఎందుకంటే ఇప్పుడు హీల్ అవ్వడానికి అని చెప్పేసి వాళ్ళు ఈ బ్రేకప్ కానీ ఈ సపరేషన్ కానీ అందుకనే తీసుకున్నారనమాట. సెల్ఫ్ అప్రిషియేషన్, వాళ్ళని వాళ్ళు అప్రిషియేట్ చేసుకున్నారు. ఇన్ని కష్టాలు వచ్చినా, ఇన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా సరే వాళ్ళు మళ్ళీ దీని నుంచి బయటపడ్డారు అని చెప్పేసి. సో ఈ బ్యాక్ స్టాపింగ్ ఏంటంటే అది వాళ్ళ వల్ల మీకు జరిగిండొచ్చు, లేదంటే మీ వల్ల వాళ్ళకి జరిగిండొచ్చు. సో వాళ్ళ ఆ పెయిన్ అనేది అయితే ఫీల్ అవుతున్నారు. పోకర్ ఫేస్, వాళ్ళు ఏంటంటే తన ఒరిజినల్ ఫీలింగ్స్ అనేవి మీకు చెప్పకుండా ఒక మాస్క్ అనేది వేసుకుని ఒక పోకర్ ఫేస్ అనేది పెట్టుకున్నారనమాట. సో దానివల్ల ఏంటంటే వాళ్ళకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి, రిస్క్ కూడా ఉంది. సో వాళ్ళు ఏంటంటే గ్యాంబ్లింగ్ లాగా అయిపోయింది. అంటే పాస్ట్లో ఏంటంటే వాళ్ళు చాలామంది వాళ్ళ లైఫ్లో ఉన్నారు. సో గ్యాంబుల్ చేయటం కానీ, సో వాళ్ళ గురించి అంటే రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి కదా అని ఆలోచించడం కానీ ఇవన్నీ చేశారు. కానీ తర్వాత ఏమర్థమైందంటే మీరు ఒక సోల్మేటు, ఇది ఒక సోల్ కనెక్షను. సో మీ ఇద్దరికి పార్ట్నర్షిప్ అనేది రాసి ఉంది. సో సోల్ కాంట్రాక్ట్ ఉంది, అందుకనే మిమ్మల్ని ఒక లైఫ్ పార్ట్నర్గా కోరుకుంటున్నారు. ఓకే, సో ఇంట్రెస్టెడ్ ఇన్ యూ, సో మీరంటే చాలా ఇంట్రెస్ట్ అంట వాళ్ళకి, చాలా మీతో ఫ్లర్ట్ చేయాలి, డేట్ చేయాలి. సో ఈ రొమాన్స్ అనేది వాళ్ళ మనసులో బ్లూమ్ అవుతుంది. సో మిమ్మల్ని కలిసి రొమాంటిక్గా ఉండాలి అని చెప్పేసి వాళ్ళు చాలా చాలా ఫీల్ అవుతున్నారనమాట. సో ఇవి వాళ్ళ యొక్క కరెంట్ ఫీలింగ్స్. ఓకే, సో సాయిబాబా కార్డ్స్ అనేది షార్ట్స్ చేశాను అనమాట. ఈరోజు బాబా యొక్క గైడెన్స్ ఏంటి అనేది ఇప్పుడు చేసి నేను మీకు అప్లోడ్ చేస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ రేపటి రీడింగ్లో కలుద్దాము. అంతవరకు సెలవు, బాయ్.